చీరలో ఎంత అందంగా ఉన్నావో నాదిష్టే తగిలేలా ఉంది. నా భార్య నా కోసం తిరిగొచ్చినట్టుగా ఉంది. తనన్నట్టు రోజు ఇలాగే తయారవ్వమ్మా. తప్పకుండా తయారవుతుందండి. రా బాను, కేక్ కట్ చేద్దాం. కట్ చేయమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మా, గుమగుమలు చూసావా? నీ కోడలు చేతి వంట మామూలుగా ఉండదమ్మా. ఏ మాటకా మాట్రా, దాని చేతి వంట రుచే వేరు. మీరంతా నన్ను క్షమించాలి. నేను ఇక్కడికి రావడం లేట్ అయి ఉండొచ్చు, మిమ్మల్ని అందరినీ చాలా నిరాశపరిచి ఉండొచ్చు. ఇది ఒక లీడర్గా నా వైఫల్యమే కావచ్చు, కానీ నేనొక నాయకురాలి కంటే ముందు మీ అందరిలాగే ఒక సాధారణ ఆడబిడ్డని. ఓ భర్తకు భార్యగా, ఓ ఇంటికి కోడలుగా నా బాధ్యతలు నేను నిర్వర్తించుకోవటమే నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తాను. నేను ఈ విషయం మీకు తెలుసుంటే నేనెందుకు లేటుగా వచ్చాను మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇది నేనే కాదు, ప్రతి ఆడబిడ్డ ఎదుర్కొనే ప్రధాన సమస్య. ఇంటి బాధ్యత, వృత్తి ధర్మం ఈ రెండూ సమన్వయం చేసుకునే క్రమంలో అప్పుడప్పుడు ఏదో ఒక చోట ఓడిపోతూ ఉండొచ్చు. అంత మాత్రాన ఆడవాళ్లను మీరు తక్కువగా అంచనా వేయొద్దు. విశాల, వాడికి ఆకలేస్తుందంటే వంట ఎంతవరకు వచ్చింది? ఒక్క 20 నిమిషాలు అత్తయ్యా. సరే కాని అయిపోతుందిలేరా. ఇక మేనిఫెస్టో విషయానికొస్తే ఇదే మా భగవద్గీత, బైబిల్, ఖురాన్. మా పార్టీ అధిష్టానం రాష్ట్రానికి కాబోయే సీఎం శ్రీ సూర్య ప్రతాప్ గారు కలిసి ఎంతో ఆలోచించి జాగ్రత్తగా రూపొందించారు. దీంట్లో చూస్తే పిల్లలందరికీ ఉచిత విద్య, పేదలందరికీ ఉచిత వైద్యం, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు. ఇవే కాకుండా ప్రతి ఆడపిల్ల పెళ్లికి అవసరమైన తాలిబొట్టు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఇవి మాత్రమే కాదు, మా నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే మీరు ధైర్యంగా వచ్చి నాతో చెప్పుకోవచ్చు. నేను సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను. బసవా, మాట తప్ప మనిషి కనిపించడం లేదు. అసలది కిచెన్లో ఉందంటావా లేదంటావా? చూసావమ్మా, అసలే వంటింటి కుందేలు. నేను ఆర్డర్ వేశాక ఇంకెక్కడికి వెళ్తుందమ్మా? చచ్చినట్టు ఇంట్లో పడుండాల్సిందే. అమ్మా, ఈ అత్తని కూడా వదిలేసి కోడలు మీటింగ్కి వెళ్ళినట్టుందమ్మా. అదెటెళ్తే ఏంట్రా, మనింటి కోడలు కదా మనకి ముఖ్యం. అవునమ్మా. ఒసేయ్ విశాలాక్షి, నాకిష్టమైనవన్నీ చేస్తున్నావు కదా?
ఒక్క 5 నిమిషాల్లో అన్నీ అయిపోతాయండి.